హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనము ఈరోజు కంజంక్షన్స్లో భాగంగా దో, ఆల్దో, ఈవెన్ దో, అలాగే వీటి తర్వాత బట్, హౌఎవర్ వీటి గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. వాటిని ఏ విధంగా యూజ్ చేస్తామని. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ దో, ఆల్దో, ఈవెన్ దో గురించి డిస్కస్ చేద్దాం. దో, ఆల్దో, ఈవెన్ దో మూడు కూడా ఒకటే అర్థం. అర్థమైందా? అయినప్పటికీ అని అర్థం వస్తుంది. మూడు కూడా ఒకటే అర్థం. ఓకేనా? మూడు ఒకటే అర్థం. మూడింటిని ఏదో ఒకదాని ప్లేస్లో ఇదేనా ఉపయోగించినా మనకి కరెక్టే. ఓకేనా? ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్. దో, ఆల్దో, ఈవెన్ దో అనేవి సబార్డినేట్ కంజంక్షన్స్. జాయిన్ ది టూ అపోజింగ్ ఐడియాస్, అంటే రెండు విరుద్ధ స్టేట్మెంట్స్ని ఇవి జాయిన్ చేస్తాయి. అర్థమైందా? విరుద్ధ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? నేను బాగా చదివినప్పటికీ ఫెయిల్ అయ్యాను. ఒక చదవడం అనేది పాజిటివ్, ఫెయిల్ అవ్వడం అనేది దానికి యాంటీ రిజల్ట్. ఆ విధంగా అపోజింగ్ ఐడియాస్ని జాయిన్ చేస్తుంది. అలా ఎక్స్ప్రెస్ ఏ కాంట్రాస్ట్ బిట్వీన్ టూ థింగ్స్. కాంట్రాస్ట్ రెండింటి మధ్య విరుద్ధ స్టేట్మెంట్స్ మాట. విరుద్ధమైనటువంటి రెండు స్టేట్మెంట్స్ లేదా యాక్షన్స్ మధ్య వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. దో, ఆల్దో, ఈవెన్ దో తర్వాత ఏముండాలంటే ఇప్పుడు ఇచ్చిన రెండు సెంటెన్స్లో కూడా బేస్ స్టేట్మెంట్ ఉంటుంది. అలాగే ఆ బేస్ స్టేట్మెంట్ వల్ల ఆ బేస్ స్టేట్మెంట్కి అపోజింగ్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇది యాక్షన్ అయితే దీనికి యాంటీ యాక్షన్ అంటే దీనికి నెగిటివ్లో వస్తుంది. ఇక్కడ బేస్ స్టేట్మెంట్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. ఆ బేస్ స్టేట్మెంట్ పక్కన ఉన్న కామా పెట్టి తర్వాత అపోజింగ్ స్టేట్మెంట్ లేదా కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ అని లేదా అపోజింగ్ ఐడియాని ఇక్కడ రాయాలి. దో, ఆల్దో, ఈవెన్ దోతో స్టార్ట్ చేసి ఈ దో, ఆల్దో, ఈవెన్ దో తర్వాత వెంటనే బేస్ స్టేట్మెంట్ రాయాలి, కామా పెట్టాలి. ఆ తర్వాత కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ లేదా అపోజింగ్ స్టేట్మెంట్ అంటే యాంటీగా ఉన్న రిజల్ట్ని రాయాలి. చూద్దాం ఇక్కడ. షీ వర్క్డ్ హార్డ్, షీ ఫెయిల్డ్. ఈ విధంగా రెండు సెంటెన్స్లు ఇస్తే ముందు ఏ విధంగా జాయిన్ చేయాలో కొంచెం మీకు వివరిస్తాను. ఇక్కడ షీ వర్క్డ్ హార్డ్, ఆమె కష్టపడింది. షీ ఫెయిల్డ్. సో రెండు కూడా కాంట్రాస్ట్ ఉన్నటువంటి సెంటెన్స్లు. అర్థమైందా? అపోజింగ్ ఐడియాస్ రెండు కూడా. అప్పుడు ఇందులో బేస్ స్టేట్మెంట్ ఏంటి? షీ వర్క్డ్ హార్డ్, ఆమె కష్టపడ్డది. అది బేస్ స్టేట్మెంట్ అనమాట. దానికి అపోజింగ్ స్టేట్మెంట్ ఏంటి? షీ ఫెయిల్డ్. అంటే ఇది ప్లస్, ఇది మైనస్ అనమాట. ఈ బేస్ స్టేట్మెంట్ తీసుకోవాలి ముందు. ఈ బేస్ స్టేట్మెంట్కి ముందే దో, ఆల్దో, ఈవెన్ దో రాయాలి. దో, షీ వర్క్డ్ హార్డ్, కామా పెట్టాలండి. షీ ఫెయిల్డ్, ఆమె కష్టపడినప్పటికీ ఫెయిల్ అయ్యింది అని అర్థం. లేదా ఇక్కడ మనము సబార్డినేట్ కంజంక్షన్స్ ఎలా రాయొచ్చు? రెండు రకాలు రాయొచ్చు. స్టార్టింగ్లో పెట్టచ్చు సబార్డినేట్ కంజంక్షన్ని, లేదా మధ్యలో పెట్టి రాయొచ్చు. ఎప్పుడు ఈ సెంటెన్స్ అంతా కూడా అవతల వైపుకి వెళ్ళినప్పుడు ఈ సెంటెన్స్ ఇటువైపు వచ్చినప్పుడు మధ్యలో కామా ఉండదన్నమాట. అంటే బేస్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా ఎక్కడ రాసినా, ధోని సెంటర్లో రాసినా, స్టార్టింగ్లో రాసినప్పటికి కూడా దాంతోపాటే బేస్ స్టేట్మెంట్ ఉండాలి. షీ ఫెయిల్డ్ దో షీ వర్క్డ్ హార్డ్. షీ ఫెయిల్డ్ దో షీ వర్క్డ్ హార్డ్. ఇక్కడ కామా పెట్టకూడదు. మధ్యలో సబార్డినేట్ కంజంక్షన్ రాసినప్పుడు స్మాల్ టీ రాయాలి, క్యాపిటల్ లెటర్ రాయకూడదు. స్టార్టింగ్ సబార్డినేట్ కంజంక్షన్ పెట్టినప్పుడు కామా పెట్టాలి. మధ్యలో సబార్డినేట్ క్లాజ్ తర్వాత కామా పెట్టాలి. ఓకేనా? ఎందుకంటే సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి క్లాజులు. ఇది సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి సబార్డినేట్ క్లాజ్ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఇదంతా కూడా. ఓకే, ఇప్పుడు దో బదులుగా ఆల్దో రాయొచ్చు, ఈవెన్ దో రాయొచ్చు. ఓకేనా? మొత్తం ఏంటంటే దో రాసినా, ఆల్దో రాసినా, ఈవెన్ దో రాసినా వాటి తర్వాత వెంటనే ఏం రాయాలంటే బేస్ స్టేట్మెంట్ రాయాలి. ఆ బేస్ స్టేట్మెంట్ రాసిన తర్వాతే మనము రిమైనింగ్ అపోజింగ్ స్టేట్మెంట్ రాయాలి. నెక్స్ట్, ఇట్ వాజ్ రైనింగ్ బట్ వీ వెంట్ అవుట్. ఇట్ వాజ్ రైనింగ్ బట్ వీ వెంట్ అవుట్. వర్షం పడుతున్నది కానీ బయటికి వెళ్ళాము. బేస్ స్టేట్మెంట్ ఏంటి? వర్షం పడుతున్నది అంటే వర్షం పడినప్పటికీ బయటికి వెళ్ళామని మీనింగ్ రావాలి. వర్షం పడుతుంది కానీ దానికి యాంటీగా ఇక్కడ యాక్షన్ జరిగింది. ఏంటిది? బయటికి వెళ్ళడం. కాబట్టి ఇలాంటి సెంటెన్స్లు దేంతో కలుపుతాం? జాయిన్ చేసి రాస్తామంటే దో, ఆల్దో, ఈవెన్ దో. దో ఇట్ వాజ్ లేదా ఆల్దో రాద్దాం. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్, బట్ ఇస్తే బట్ని రిమూవ్ చేయాలి. కామా వీ వెంట్ అవుట్.
ఓకేనా, లేదా ఆల్దో మధ్యలో పెట్టచ్చు. వీ వెంట్ అవుట్ ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్. ఆల్దో రాసినా, దో రాసినా, ఈవెన్ దో రాసినా తప్పనిసరిగా దాంతోపాటే బేస్ స్టేట్మెంట్ రాయాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దో షీ ఈజ్ బ్యూటిఫుల్ కామా ఐ డోంట్ లైక్ హెయిర్. ఐ డోంట్ లైక్ హెయిర్ అంటే ఆమె అందంగా ఉన్నప్పటికీ ఐ డోంట్ లైక్ హెయిర్. ఇక్కడ అంటే ఆమె నాకు ఇష్టం లేదు. ఆమె అంటే ఇక్కడ షీ ఈజ్ బ్యూటిఫుల్ బేస్ స్టేట్మెంటు, దానికి అపోజింగ్ ఐడియా లేదా కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఐ డోంట్ లైక్ హెయిర్ అనేది పాజిటివ్ నెగిటివ్ టైప్ అనమాట. అప్పుడు ఈ బేస్ స్టేట్మెంట్ ముందు దో ఉపయోగించాం. అయితే ఇక్కడ దో అన్నా, ఈవెన్ దో అన్నా, ఆల్ దో అన్నా ఒకటని చెప్పాం. అయితే దో అనేది యాక్చువల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా వాడడం జరుగుతుంది. అలాగే ఆల్దోని రిటన్ ఇంగ్లీష్లో వాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ దో, ఈవెన్ దో, ఆల్దో అలాగే ఈవెన్ దో అనేది ఎక్కువగా మనము ఎంఫసిస్ చేసినప్పుడు, అంటే ప్రత్యేకించి దాన్ని ప్రెస్ చేసి ఆ యొక్క బేస్ స్టేట్మెంట్ని ప్రెస్ చేసి చెప్పినప్పుడు బాగా ఎక్కువగా, అంటే ఈ మూడింట్లో కూడా ఈవెన్ దో అనేది ఎక్కువగా బేస్ స్టేట్మెంట్ని లేదా అక్కడ ఉన్నటువంటి రీజన్ని బాగా పాయింట్అవుట్ చేసి చెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఎంఫసిస్ చేసి ప్రెస్ చేసి చెప్పినప్పుడు మాత్రం ఈవెన్ దోని ఉపయోగిస్తారు. కానీ మూడింట్లో ఏది రాసినా రైటే. ఈవెన్ దో ఇట్ వాజ్ ఏ మేజర్ యాక్సిడెంట్. ఈవెన్ దో ఇట్ వాజ్ ఏ మేజర్ యాక్సిడెంట్ అంటే పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ ఐ డిడెంట్ గెట్ ఎనీ ఇంజరీ అంటే నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. చూసారు ఇక్కడ బేస్ స్టేట్మెంట్ని ఎంఫసిస్ అంటే ప్రెస్ చేసి చెప్తున్నాం. అలాంటి సందర్భంలో ఈవెన్ దో ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. లేదా జనరల్గా చెప్పామనుకోండి ప్రెస్ చేయకుండా, అలాంటప్పుడు దో, ఆల్దో ఏదైనా వాడచ్చు. ప్రత్యేకించి అక్కడ బేస్ స్టేట్మెంట్ కానీ ప్రెస్ చేసి ఎంఫసిస్ అంటే నొక్కి ఒక్క నుంచి చెప్పినప్పుడు ఈవెన్ దోని ఉపయోగిస్తారు. మూడైనా ఒకటే. ఆల్దో ఈ వెంట టు అమెరికా ఐ కుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. అతను అమెరికా వెళ్ళినప్పటికీ ఈ కుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు. ఓకేనా. ఈవెన్ దో ఐ వెంట్ టు హీజ్ హౌస్ ట్వైస్. నేను అతనింటికి 2 సార్లు వెళ్ళినప్పటికీ. చూస్తే ఇక్కడ దీనిని ఇక్కడ ఆ పాయింట్ మనం ఖచ్చితంగా ప్రెస్ చేసి చెప్తున్నాం. అతని ఇంటికి 2 సార్లు వెళ్ళినప్పటికీ, అందుకే ఈవెన్ దో ఉపయోగించాం. ఐ కుడ్ నాట్ మీట్ హిమ్. అతను నేను కలవలేకపోయాను. ఆ విధంగా బేస్ స్టేట్మెంటు అంటే ఇక్కడ మనకి 2 అపోజింగ్ ఐడియాస్లో బేస్ స్టేట్మెంట్ ఉంటుంది చెప్పి కదా, దాన్ని ప్రత్యేకించి ప్రెస్ చేసి చెప్పినప్పుడు మాత్రం ఈవెన్ దో ఉపయోగించాలి. యాక్చువల్గా అయితే 3 ఉపయోగించినా ఏదో ఉపయోగించినా రైటే. అది దో, ఈవెన్ దో, ఆల్ దో అనేది. నెక్స్ట్ అండి బట్, బట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కోఆర్డినేట్ కంజంక్షన్. దీని ముందు చెప్పినవి సబార్డినేట్ కంజంక్షన్స్. ఇట్ జాయిన్ ది కాంట్రాస్టింగ్ ఐడియాస్. బట్ కూడా 2 కాంట్రాస్టింగ్ ఐడియాస్నే జాయిన్ చేస్తుంది. ఇది కూడా దీని దో, ఈవెన్ దో, ఆల్ దో లాగే 2 విభిన్న స్టేట్మెంట్స్ అర్థమైందా, అటువంటి సెంటెన్స్లు మాత్రము జాయింట్ చేయడం జరుగుతుంది, విరుద్ధ స్టేట్మెంట్స్ని. ఇక్కడ ఏంటంటే బేస్ స్టేట్మెంట్ రాస్తాం, తర్వాత కామా పెట్టి బట్ రాసి కాంట్రాస్టింగ్ ఐడియా రాయాలి. అక్కడ ఏంటంటే బేస్ స్టేట్మెంట్ ముందే దో, ఈవెన్ దో, ఆల్ దో వచ్చాయి. కానీ ఇక్కడ బేస్ స్టేట్మెంట్ ముందు బట్ రాయకూడదు. బట్ అనేది దీని ముందు వస్తుంది. కాంట్రాస్టింగ్ ఐడియా లేదా అపోజింగ్ ఐడియా స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఆ స్టేట్మెంట్ ముందు మాత్రం బట్ రాయాలి, బేస్ స్టేట్మెంట్ ముందు రాయకూడదు. ఓకేనా. నెక్స్ట్ అంటే ఇది కోఆర్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ కంజంక్షన్లో 2 క్లాజులు కలిపి రాసినప్పుడు మొదటి క్లాజ్ రాసిన తర్వాత కామా పెట్టాలని చెప్పాం కదా, ఆ విధంగా బట్ రాయాలి. తర్వాత చూడండి, షీ ఈజ్ బ్యూటిఫుల్ ఐ డోంట్ లైక్ హెయిర్. ఆమె అందంగా ఉంది, నేను ఆమెను ఇష్టపడలేదు. చూసారు ఇక్కడ ఈ 2 కూడా కాంట్రాస్టింగ్, అర్థమైందా, విరుద్ధ స్టేట్మెంట్స్. అయితే ఇప్పుడు బట్ ఎక్కడ ఉపయోగించాలి చెప్పాము, కాంట్రాస్టింగ్ ఐడియా దగ్గర ఉపయోగించాలి. ఇది బేస్ స్టేట్మెంటు, ఇది కాంట్రాస్టింగ్. ఆమె అందంగా ఉంది, ఆమె అంటే నాకు ఇష్టం లేదు. సో ఇక్కడ దీని ముందు బట్ట ఉపయోగించాలి. షీ ఈజ్ బ్యూటిఫుల్ కామా పెట్టి బట్ రాయాలి. బట్ ఐ డోంట్ లైక్ హెయిర్. షీ ఈజ్ బ్యూటిఫుల్ బట్ ఐ డోంట్ లైక్ హెయిర్. ఆమె అందంగా ఉంది కానీ నేను ఆమెను ఇష్టపడలేదు. ఇది కూడా బట్ట కూడా సేమ్ దో, ఆల్ దో, ఏ ఉందో లాగే 2 కాంట్రాస్ట్ సెంటెన్స్లే కలుపుతుంది. కానీ ఉపయోగించే విధానం, యూసేజ్ మాత్రం వేరు. బట్టని కాంట్రాస్టింగ్ ఐడియా ముందు ఉపయోగించాలి, బేస్ స్టేట్మెంట్ ముందు ఉపయోగించకూడదు. నెక్స్ట్ అంటే ఇది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి మొదటి క్లాజ్ రాసిన తర్వాత కామా పెట్టాలి, అప్పుడు బట్టతో రాయాలి. అదే సబార్డినేట్ కంజంక్షన్ మధ్యలో రాస్తే కామా పెట్టాం కదా, కానీ కోఆర్డినేట్ కంజంక్షన్. నెక్స్ట్ అండి షీ వర్క్డ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్. ఆమె కష్టపడింది కానీ ఫెయిల్ అయ్యింది.
చూసారా, ఆమె కష్టపడింది కానీ ఫెయిల్ అయ్యింది. సో ఇది బేస్ స్టేట్మెంటు, ఇది కాంట్రాస్టింగ్ ఐడియా లేదా అపోజింగ్ ఐడియా స్టేట్మెంటు. దాన్ని బట్తో రాసాం. ఈ విధంగా బట్తో మనం 2 సెంటెన్స్ని ఉపయోగించి రాస్తాం. అలాగే ఈజ్ పూర్ బట్ ఆనెస్ట్. ఈజ్ పూర్ బేస్ స్టేట్మెంటు, అతను పేదవాడు కానీ ఆనెస్ట్ నిజాయితీపరుడు. ఇటువంటి విరుద్ధ స్టేట్మెంట్స్ని మనం బట్టతో జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది అపోజింగ్ ఐడియా, పేదవాడు కానీ నిజాయితీపరుడు. సో ఇది బేస్ స్టేట్మెంటు, దీని కాంట్రాస్టింగ్ ఐడియా ముందు బట్ రాసాం. యు ఆర్ సో గుడ్ బట్ ఐ డోంట్ లైక్ యూ. నువ్వు చాలా మంచివాడు బట్ ఐ డోంట్ లైక్ యూ. సో ఇది కాంట్రాస్టింగ్ ఐడియా, దీని ముందు బట్ట ఉపయోగించాం, కామా పెట్టాం. కానీ నేను ఇష్టపడను. ద బాయ్ ఈజ్ ఫ్యాట్ బట్ వెరీ యాక్టివ్. బాయ్ చాలా లావుగా ఉన్నాడు కానీ చాలా యాక్టివ్. అంటే ద బాయ్ ఈజ్ ఫ్యాట్ అనేది బేస్ స్టేట్మెంట్, కానీ చాలా యాక్టివ్ అనేది దానికి ఈ బేస్ స్టేట్మెంట్కి కాంట్రాస్టింగ్ ఐడియా. ఇది బేస్ స్టేట్మెంట్కి విరుద్ధమైన సెంటెన్స్ అన్నమాట. కాంట్రాస్టింగ్ అంటే నెగిటివ్ రావడమే కాదు, దాని ముందున్నటువంటి బేస్ స్టేట్మెంట్కి విరుద్ధంగా వస్తుంది అక్కడ ఆన్సర్. అటువంటిది కాంట్రాస్టింగ్ ఐడియా. అప్పుడు దాని ముందు బట్ట ఉపయోగించాం. యువర్ బ్రదర్ కేమ్ హియర్. ఈ బ్రదరు ఇక్కడికి వచ్చాడు, కామా బట్ హీ డిడెంట్ మీట్ మీ. కానీ అతను నన్ను కలవలేదు. మీ బ్రదర్ ఇక్కడికి వచ్చాడు, దీనికి విరుద్ధంగా ఏంటి, వచ్చాడు కానీ నన్ను కలవలేదు, బట్ అని అర్థం. ఓకేనా, దాని ముందే ఉపయోగించాలి బట్ని. ఈ విధంగా బట్ని కాంట్రాస్టింగ్ ఐడియాస్ని ఉపయోగించి మనం జాయిన్ చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ హౌఎవర్ ఇది కూడా దీని మీనింగ్ ఏంటంటే దో, ఆల్దో, ఏవెందోలాగా అయినప్పటికీ అని మీనింగు మనకు వస్తుంది. ఓకేనా, చూద్దాం. అయితే ఇక్కడ హౌఎవర్ అనేది కంజంక్షన్ కాదు, ఇట్ ఈజ్ ఎ కంజెక్టివ్ యాడ్వర్బ్. కంజెక్టివ్ యాడ్వర్బ్ అంటే మనం ఆల్రెడీ దేర్ ఫోర్ ఎలా ఉపయోగించాలని నేర్చుకున్నాం. అలాగే హౌఎవర్, అలాగే హెన్స్ ఇవన్నీ మనకి కంజెక్టివ్ యాడ్వర్బ్స్. వీడియో చివరిలో కంజెక్టివ్ యాడ్వర్బ్స్ లిస్ట్ కూడా మీకు పెడతాను. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ అపోజింగ్ లేదా కాంట్రాస్టింగ్ ఐడియా. ఇది కూడా హౌఎవర్ కూడా దో, ఆల్దో, ఈవెన్ దో బట్ లాగే 2 కాంట్రాస్టింగ్ ఐడియాస్ని స్టేట్మెంట్స్ మధ్య ఉపయోగిస్తాం. కంజంక్షన్ మాత్రం కాదు, ఇది యాడ్వర్బ్. అయితే దీన్ని దేని ముందు ఉపయోగిస్తామంటే బిఫోర్ అపోజింగ్ లేదా కాంట్రాస్టింగ్ ఐడియా. బట్ లాగే అపోజింగ్ ఐడియా లేదా కాంట్రాస్టింగ్ ఐడియా ముందే రాయాలి. దో, ఆల్దో లాగా బేస్ స్టేట్మెంట్ ముందు రాయకూడదు. ఓకేనా, చూడండి బేస్ స్టేట్మెంటు. అయితే హౌఎవర్ని ఇది కంజెక్టివ్ యాడ్వర్బ్ కాబట్టి దీనికి పంక్చువేషన్ ఇంపార్టెంట్. కంజెక్టివ్ యాడ్వర్బ్కి పంక్చువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం హౌఎవర్ని ఏ విధంగా రాయొచ్చు అంటే బేస్ స్టేట్మెంట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ తర్వాత హౌఎవర్ని క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేసి కామా పెట్టాలి. బేస్ స్టేట్మెంట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి, హౌఎవర్ కామా క్యాపిటల్ లెటర్ రాయాలి. అప్పుడు కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ రాస్తాం. లేదు బేస్ స్టేట్మెంట్ రాసి సెమీకోలన్ పెట్టాలి. ఆ తర్వాత హౌఎవర్ రాసి కామా పెట్టాలి, స్మాల్ హెచ్ రాయాలి. సెమీకోలన్ పెట్టి స్మాల్ హెచ్ పెట్టి హౌఎవర్ రాసి కామా పెట్టాలి. సెమీకోలను కామా 2 ఉండాలి. అప్పుడు కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ రాయాలి. చూద్దాం. ఈజ్ పూర్, ఈజ్ హ్యాపీ. అతను పేదవాడు, సంతోషంగా ఉన్నాడు. 2 కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్. ఇది బేస్ స్టేట్మెంటు, ఇది కాంట్రాస్టింగ్ స్టేట్మెంటు. మనం హౌఎవర్ని దేని ముందు ఉపయోగించాలి, కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ ముందే రాయాలి. అది బేస్ స్టేట్మెంట్ ముందు రాద్దాం. ఈజ్ పూర్ రాసి ఫస్ట్ పంక్చుయేషన్ ప్రకారంగా ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఫుల్ స్టాప్ పెట్టి క్యాపిటల్ లెటర్ రాయాలి. ఈజ్ పూర్ ఫుల్ స్టాప్ హౌఎవర్ కామా ఇప్పుడు ఈజ్ హ్యాపీ. ఈజ్ పూర్ హౌఎవర్ ఈజ్ హ్యాపీ. అతను పేదవాడు అయినప్పటికీ అతను సంతోషంగా ఉన్నాడు. ఇది కూడా సేమ్ మీనింగే. ఐ ఇన్వైటెడ్ హిమ్ టు ద పార్టీ. సారీ, ఇక్కడ ఇంకొక పంక్చుయేషన్ రాద్దాం. ఈజ్ పూర్ సెమీకోలన్ పెట్టి రాసినప్పుడు స్మాల్ హెచ్ రాయాలి. హౌఎవర్ కామా ఈజ్ హ్యాపీ. ఓకేనా, హౌఎవర్ కామా ఈజ్ హ్యాపీ, సెమీకోలన్ కామా 2 రావాలి. ఓకేనా. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఇన్వైటెడ్ హిమ్ టు ద పార్టీ. నేను పార్టీకి ఇన్వైట్ చేశాను అతన్ని. ఫుల్ స్టాప్, ఇక్కడ ఫుల్ స్టాప్ అని చూడండి, క్యాపిటల్ హెచ్తో ఉంది. హౌఎవర్ కామా ఫుల్ స్టాప్ కామా క్యాపిటల్ హెచ్. హీ డిడ్ నాట్
కేమ్. హీ డిడ్ నాట్ కేమ్. నేను అతను ఇన్వైట్ చేశాను, అయినప్పటికీ అతను రాలేదు. ఓకేనా. ఐ ఇన్వైటెడ్ హిమ్ టు ద పార్టీ, సెమీకోలన్, స్మాల్ హెచ్ రాయాలి. హౌఎవర్ కామా, సెమీకోలన్ కామా, స్మాల్ హెచ్. హీ డిడ్ నాట్ కేమ్. ఐ ఇన్వైటెడ్ హిమ్ టు ద పార్టీ. ఇది మూడో విధానం కూడా, మూడో శబ్దాల్లో కూడా రాయి. చదవాలంటే ఐ ఇన్వైటెడ్ హిమ్ టు ద పార్టీ రాసి ఫుల్ స్టాప్ పెట్టి, ఇక్కడ మనం ఆల్రెడీ 2 రకాలు రాసాం కదా. మూడోది ఏంటంటే ఈ కాంట్రాస్టింగ్ సెంటెన్స్లో ఉంది కదా, ఈ స్టేట్మెంట్లో ఈ సబ్జెక్ట్ని హౌఎవర్ ముందు తీసుకురావాలి. ఫుల్ స్టాప్ పెట్టి సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి క్యాపిటల్ లెటర్తో. హీ కామా పెట్టాలి. అప్పుడు సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి కామా పెట్టి హౌఎవర్ రాసి మిగతా పార్ట్ రాసేయాలి. హీ హౌఎవర్ డిడ్ నాట్ కేమ్. ఈ విధంగా కూడా రాయొచ్చు. ఫుల్ స్టాప్ పెట్టి హౌఎవర్ తర్వాత కామా క్యాపిటల్ హెచ్, సెమీకోలన్ పెట్టి హౌఎవర్ స్మాల్ హెచ్ రాసి కామా, లేదా రెండో సెంటెన్స్లోని సబ్జెక్ట్ని ముందు తీసుకొచ్చి కామా పెట్టి హౌఎవర్ రాసి మళ్ళీ కామా పెట్టి మిగతా మిగిలిపోయిన పార్ట్ రాయాలి. ఐ ఇన్వైటెడ్ హిమ్ టు ద పార్టీ, హీ హౌఎవర్ డిడ్ నాట్ కేమ్. ఈ విధంగా 3 రకాలుగా హౌఎవర్ని రాయొచ్చు. హీ వెంట్ టు అమెరికా, హౌఎవర్ హీ కుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. అతను అమెరికా వెళ్ళాడు, హౌఎవర్ హీ కుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. అయినప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు. ఒకటే మీనింగ్, కానీ ఇక్కడ హౌఎవర్ అనేది యాడ్వర్బ్, కంజెక్టివ్ యాడ్వర్బ్గా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇట్ వాజ్ ఎ మేజర్ యాక్సిడెంట్, హౌఎవర్ ఐ డిడెంట్ గెట్ ఎనీ ఇంజరీ. ఇట్ వాజ్ పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ నాకు ఎటువంటి ఇంజరీ అవ్వలేదు. హౌఎవర్ ఐ డిడెంట్ గెట్ ఎనీ ఇంజరీ అంటే ఈ హౌఎవర్ అనేది ఈ రెండో సెంటెన్స్ మాత్రం చెందుతుంది అనమాట. అందుకే ఇది యాడ్వర్బ్గా పనిచేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇటు మనకి బిట్లు ఎలాగొస్తాయో చూద్దాం. డాష్ ఐ హ్యాడ్ ఏ హెడాక్, ఐ ఎంజాయ్డ్ ది మూవీ. డాష్ ఐ హ్యాడ్ ఏ హెడాక్, నాకు హెడాక్గా ఉంది. ఐ ఎంజాయ్డ్ ది మూవీని ఎంజాయ్ చేశాను. అంటే ఈ రెండు కూడా కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్. హెడాక్ ఉంటే మూవీని ఎంజాయ్ చేయం, కానీ మూవీని ఎంజాయ్ చేశాడు అంటే దీనికి ఆపోజిట్లో జరిగింది ఇక్కడ యాక్షన్. అంటే అలాంటి విరుద్ధ స్టేట్మెంట్స్ని ఎవరు ఉపయోగిస్తాం? దో, ఆల్దో, ఈవెన్ దో, నెక్స్ట్ ఏంటంటే బట్, హౌఎవర్ వీటిలో ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ బేస్ స్టేట్మెంట్ ముందు డాష్ ఇచ్చారు కాబట్టి దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ ఉపయోగించాలి. ఓకేనా. కాబట్టి ఆన్సర్ అవుద్ది దో అవుద్ది, బట్ అనేది అవ్వదు, హౌఎవర్ అవ్వదు. ఈ మిస్బిహేవ్డ్ డాష్ కామా డాష్ ద టీచర్ డిడ్ నాట్ పనిష్ హిమ్. ఈ మిస్బిహేవ్డ్ కామా డాష్ ద టీచర్ డిడ్ నాట్ పనిష్ హిమ్. అతను మిస్బిహేవ్ చేశాడు, టీచర్ పనిష్ చేయలేదు. అంటే రెండు కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్. అయితే ఇప్పుడు ఇది బేస్ స్టేట్మెంట్, ఇది కాంట్రాస్టింగ్, దీనికి ఇది కాంట్రాస్టింగ్. మిస్బిహేవ్ చేస్తే ఏం చేయాలి? పనిష్ చేయాలి, కానీ విరుద్ధంగా జరిగింది. ఇది బేస్ స్టేట్మెంట్. మిస్బిహేవ్ చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి, అంటే మిస్బిహేవ్ చేయడం అనేది బేస్, కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరిగింది. ఇది కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్. కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ ముందు డాష్ ఇస్తే దో, ఆల్దో, ఈవెన్ దో ఉపయోగించాం, బట్ కానీ హౌఎవర్ కానీ మొదటి దాని తర్వాత కామా పెట్టి మొదటి క్లాస్ తర్వాత కామా ఉందంటే ఇక్కడ బట్టే రాయాలి, హౌఎవర్ రాయకూడదు. ఓకేనా. కోఆర్డినేట్ కంజంక్షన్. బట్ ద టీచర్ డిడ్ నాట్ పనిష్ హిమ్. బట్ అనేది ఆన్సర్. నెక్స్ట్ అంటే హీ వాజ్ ఇల్ సెమీకోలన్ డాష్ ఈ వెంట టు ఆఫీస్. అతను నీరసంగా ఉన్నాడు, ఈ వెంట టు ఆఫీస్కి వెళ్ళాడు. నీరసంగా ఉంటే యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళకూడదు, కానీ ఈ బేస్ స్టేట్మెంట్కి ఇది విరుద్ధంగా జరిగింది. కాబట్టి ఇటువంటి విరుద్ధ స్టేట్మెంట్లు మనము దో, ఆల్దో, ఈవెన్ దో, బట్, హౌఎవర్తో జాయిన్ చేయాలి. అయితే ఇక్కడ సెమీకోలన్ ఉంది, కామా ఉంది, కాబట్టి ఏ ఉపయోగిస్తాం? హౌఎవర్ని ఉపయోగిస్తాము. క్యాపిటల్ లెటర్ రావాలి, స్మాల్ లెటర్, హౌఎవర్. నెక్స్ట్ చూజ్ ది కరెక్ట్ సెంటెన్స్. ఇక 3 రకాల సెంటెన్స్ ఇచ్చి ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏదో చెప్పన్నాడు. హీ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ బట్ షీ ఇన్వైటెడ్ హిమ్. అతను పార్టీకి అటెండ్ అవ్వలేదు, కానీ ఇన్వైట్ చేశాడు. అలా రాయం కదా. బట్ ఎక్కడ ఉపయోగిస్తాం? ఇన్వైట్ చేశాడు, పార్టీకి అటెండ్ అవ్వలేదు. అంటే కాంట్రాస్టింగ్ ఐడియా ఏది? ఇన్వైట్ చేయడం అనేది బేస్ స్టేట్మెంటు, కాంట్రాస్టింగ్ ఐడియా అనేది ఇది అటెండ్ అవ్వకపోవడం. అప్పుడు ఈ కాంట్రాస్టింగ్ ఐడియా ముందే బట్ రాయాలి, కానీ బేస్ స్టేట్మెంట్ ముందు బట్ రాసాం కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు. నెక్స్ట్ అండి, హీ డిడ్ నాట్ అటెండ్ ది పార్టీ ఫుల్ స్టాప్ హౌఎవర్ షీ ఇన్వైటెడ్ హిమ్. అతను పార్టీకి అటెండ్ అవ్వలేదు, అయినప్పటికీ షీ ఇన్వైటెడ్ హిమ్. దీనికి అర్థం లేదు. హౌఎవర్ని కానీ బట్ని కానీ ఇప్పుడు బేస్ స్టేట్మెంట్ ముందు వాడము, కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ ముందు ఉపయోగిస్తాం. బేస్ స్టేట్మెంట్ ఇక్కడ ఇన్వైట్ చేయడం, వెళ్ళకపోవడం అనేది దాని యొక్క
కాంట్రాస్టింగ్, దానికి విరుద్ధంగా జరిగింది. ఇది కాంట్రాస్టింగ్. దీని ముందు ఉపయోగించాలి అవ్వవారు కాబట్టి ఇక్కడ బేస్ స్టేట్మెంట్ ముందు ఉపయోగించారు కాబట్టి తప్పు. హీ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ దోస్ హీ ఇన్వైటెడ్ హిమ్. అతను పార్టీకి అటెండ్ అవ్వలేదు. దోస్ హీ ఇన్వైటెడ్ హిమ్ అంటే ఇన్వైట్ చేసినప్పటికీ. దో ఎక్కడ ఉపయోగించాం? బేస్ స్టేట్మెంట్ ముందు ఉపయోగించవచ్చు కదా. దో ఆల్ దో ఏముందని బేస్ స్టేట్మెంట్ ముందు ఉపయోగించవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏదంటే సి అనేది ఆన్సర్. మీకు ఆల్రెడీ హౌఎవర్ అనేది కంజెక్టివ్ యాడ్వర్బ్ చివరిలో మీకు చెప్తున్నాను కదా. ఒకసారి కంజెక్టివ్ యాడ్వర్బ్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి. దేర్ఫోర్, హౌఎవర్, ఆల్సో, మీన్వైల్, అదర్వైజ్, మోరోవర్, బిసైడ్స్, కాన్సిక్వెంట్లీ, హెన్స్, బై దిస్ మీన్స్, స్టిల్, మీన్వైల్, అకార్డింగ్లీ, దస్. ఇవన్నీ కూడా కంజెక్టివ్ యాడ్వర్బ్స్. ఇవి మనకి ఇక్కడ కంజంక్షన్స్ కింద పనిచేయవు, యాడ్వర్బ్ కింద పనిచేస్తాయి. అయితే వీటిని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే కాంపౌండ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. ఇవి ఒక సెంటెన్స్లో ఉన్నది అంటే ఇవి ఈ కంజెక్టివ్ యాడ్వర్బ్స్ ఉన్నాయంటే ఆ సెంటెన్స్ సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుద్ది. నేను సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ చెప్పినప్పుడు మళ్ళీ కంజెక్టివ్ యాడ్వర్బ్స్ గురించి మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఈ కాంపౌండ్ సెంటెన్స్లో మనం ఆల్రెడీ కొన్ని చెప్పాం. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ టాపిక్లో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫ్యాన్ బాయ్స్ అని కోఆర్డినేట్ కంజంక్షన్స్, ఇవి కూడా కాంపౌండ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాము. కంజెక్టివ్ యాడ్వర్బ్స్ కూడా కాంపౌండ్ సెంటెన్స్లోనే ఉపయోగిస్తాం. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో వీటిని కూడా కాంపౌండ్ సెంటెన్స్లోనే ఉపయోగిస్తాం. ఈ కంజెక్టివ్ యాడ్వర్బ్స్ని కూడా కాంపౌండ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. అయితే ఈ కంజెక్టివ్ యాడ్జెక్టివ్స్ని ఉపయోగించినప్పుడు దీని యొక్క పంక్చుయేషన్ ఏంటంటే మొదటి సెంటెన్స్ రాసి సెమీకోలన్ పెట్టి కంజెక్టివ్ యాడ్వర్బ్ ఇక్కడ రాసి తర్వాత కామా పెట్టాలి, తర్వాత సెంటెన్స్ 2 పెట్టాలి. సెమీకోలన్, కామా, మధ్యలో కంజెక్టివ్ యాడ్వర్బ్ రాయాలి. ఓకేనా. ఇది దాని యొక్క పంక్చుయేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.